సామ్స్ ఆడియో బుక్స్ మనసైన కథలకు స్వాగతం. ఈసారి విలంబి పిచ్చివాడి వేషంలో మున్నలూరు అగ్రహారంలో ప్రవేశించాలనుకున్నాడు. కంప్యూటర్ గదిలోంచి ఫోటో ప్రింటౌట్లు తీసుకొని పక్కన జేజీ తాత అగ్నివేశాచార్యుని గదిలోకి ప్రవేశించాడు చరక్. తన ద్వారక నుండి తెచ్చిన క్లాత్ మీద శ్రీకృష్ణ వారి చిత్రం తాలూకు ఫోటోలవి. జేజీ తాత గారి కోరిక మేరకు డిజిటల్ కెమెరాలతో ఫోటోలు తీసి ప్రింట్స్ వేశాడు. జేజీ గారు, మీరు అడిగిన ఫోటోలు అంటూ 4 ఫోటోలను అగ్నివేశాచార్యునికి ఇచ్చాడు. అన్నీ కార్డ్ సైజులో ఒకేలా ఉన్నాయి, చాలా బాగున్నాయి. నేను ఓసారి ఇంటికి వెళ్ళేసి వస్తాను అడిగాడు. ద్వారక ఎప్పుడు వెళ్తున్నావు? ఎదురు ప్రశ్నించారు ఆచార్యులు. నేను వెళ్ళడం ఏమిటి? మీరు ఎప్పుడు పంపిస్తే అప్పుడు వెళ్తాను అన్నాడు చరక్. ఒరే, నీ మనసు మిత్రవింద వైపు పోతున్నట్టుంది. అందుకే నా మాటల్ని నువ్వు సరిగా అర్థం చేసుకోవడం లేదు. నా ఉద్దేశం ఇక్కడ ఎప్పుడు బయలుదేరుతావని కాదు, ఏ సమయానికి ద్వారకలో ఉండాలనుకుంటున్నావు అని అన్నాడు ఆచార్యులు. అదేదో సూటిగా చెప్పొచ్చు కదా. మధ్యలో మిత్రవింద ఏం చేసింది? సుశ్రుత శ్రావణుల దగ్గర తెలుగు నేర్చుకుంటుంది అన్నాడు ఆచార్యులు. సరే సరే కూర్చో, మనం చాలా విషయాలు మాట్లాడుకోవాలి. తర్వాత మాట్లాడుకోవచ్చుగా జేజీ గారు. అయినా ఇప్పుడు ఈ ఫోటోలు ఎందుకు? వీటిని ఇప్పుడే బయట పెట్టడం మంచిదంటారా? ముందు కూర్చో, చెప్తాను. ఎదురుగా సోఫాలో కూర్చున్నాడు చరక్. చెప్పండి అంటూ. నేను రేపు మన ఎస్టేట్ భవంతికి వెళ్తున్నాను. 4 రోజులు అక్కడే ఉంటాను చెప్పాడు ఆచార్యులు. కూర్చున్నవాడు తిరిగి లేచి నిలబడ్డాడు చరక్. వచ్చి 4 రోజులు అవ్వలేదు, మళ్ళీ ఎస్టేట్కా? ఏమిటిది జేజీ గారు? ఏమిటి తొందర? 10 రోజులు ఆగి వెళ్ళొచ్చుగా. వెళ్ళాలిరా, తప్పదు అన్నాడు ప్రశాంతంగా అగ్నివేశాచార్యుడు. వయసు అవుతుంది కదా, పనులు త్వరగా ముగించాలని తొందరగా ఉంది. కూర్చో అన్నాడు. ఆయన మాటలు చరక్కి అర్థం కావడం లేదు. ఆలోచిస్తూ తిరిగి కూర్చున్నాడు. ఈ ఫోటోలు మీడియా వాళ్ళకి ఇవ్వడానికో బయట పెట్టడానికో కాదు. ఈ చిత్రం ఎక్కడిదో కూడా ఎవరికీ చెప్పం అన్నాడు. ఓకే, భద్రంగా దాచుకోండి. కానీ ఎస్టేట్లో ఏం పని అడిగాడు చరక్. ఎస్టేట్లో మెయిన్ రోడ్ కానుకొని తూర్పు దక్షిణాలుగా ఉన్న ప్రాంతంలో 4 ఎకరాల తోటను నరికించి చదును చేయించాలి. ఎల్లుండి నుంచి పని మొదలవుతుంది. నీవు ద్వారక నుండి తిరిగి వచ్చేసరికి ఆలయ నిర్మాణ పనులు జోరుగా సాగుతుంటాయి. నా మిత్రులు తమిళనాడు నుండి పెరుమాళ్ స్థపతి, శ్రీశైలం నుండి శంకరనారాయణ స్థపతి ఇద్దరూ వస్తున్నారు. ఈ ఫోటోలు వారి కోసం, శ్రీకృష్ణ ప్రభువుల విగ్రహం తయారీకి. అంతేకాదు, వాళ్ళిద్దరినీ కొందరు శిష్యులతో ద్వారక పంపిస్తున్నాను. అక్కడ ద్వారకాధీశ ఆలయాన్ని పరిశీలించి స్కెచ్లు వేసుకొని తెస్తారు. అలాంటి ఆలయ నిర్మాణమే ఇక్కడ చేపట్టబోతున్నాం. నా గొంతులు ఊపిరి ఆగే లోపల ధర్మ సంస్థాపన, ఆలయ నిర్మాణం 2 జరిగిపోవాలి. ఇప్పటికే 125 ఏళ్ళు బతికేశాను. ఇంకెంతకాలమో చెప్పలేను. అందుకే ఈ తొందర. అగ్నివేశాచార్యుని మాటలు విని బాధగా చూశాడు చరక్. లేచి పక్కకొచ్చి కూర్చొని ఆయన చేయి అందుకున్నాడు. జేజీ గారు, మీరు అలా అనకూడదు. మీ ఆశయం సిద్ధించే వరకు మీరు క్షేమంగా ఉంటారు. మీ లక్ష్యాన్ని నేను నెరవేరుస్తాను. తప్పుగా ఏమైనా మాట్లాడితే క్షమించండి అన్నాడు. మునిమనుడు జుట్టును ప్రేమగా నిమురుతూ నుదురు మీద ముద్దాడాడు అగ్నివేశాచార్యుడు. కాలం మన కోసం ఆగదు. సకాలంలో పనులు ముగించాలంటే మనం శ్రమించాలి. ఎంత ఖర్చైనా ఆలయ నిర్మాణం ఆగరాదు. ధర్మ సంస్థాపన జరిగి తీరాలి. జరుగుతుంది జేజీ గారు, నన్ను నమ్మండి. కాదంటే ఆ మరడి సోమయ్య లాంటి క్షుద్ధ మాంత్రికుడి వల్ల కొన్ని ఇబ్బందులు ఎదురు కావచ్చు. మనల్ని ఏమీ చేయలేరు. ఆ విషయం మర్చిపో అన్నట్టు. చరక్, నాకు విషయం ఇప్పటికీ సరిగ్గా అర్థం కాలేదు. మరోసారి చెప్పు. ఏ విషయం జేజీ గారు? ద్వారక నుండి నువ్వంటే మణిభద్ర యక్షుని సాయంతో వెనక్కి వచ్చావు. కానీ నీ వెంట మిత్రవింద ఎలా వచ్చింది? చెప్పాగా జేజీ గారు, సాధువు శివయోగి మిత్రవిందకి కొన్ని శక్తులు ధారపోస్తాడని. ఏమిటవి, గుర్తుందా? 10 సెకండ్లు ఆలోచించాడు చరక్. బాగా గుర్తుంది. నా వద్ద గల పంచశక్తుల్లో ఆత్మశక్తిని, ఆత్మగమన శక్తిని 2ని ధారపోస్తున్నాను అని ధారపోసి మిత్రవింద చెవిలో మంత్రోపదేశం చేశారు అన్నాడు చరక్. అగ్నివేశాచార్యుడు ఆలోచనలో పడ్డాడు. ఆత్మశక్తి తిరుగులేనిది. ఆత్మగమన శక్తి అంటే శరీరాన్ని వదిలి ఆత్మ ఎక్కడికైనా వెళ్ళి రాగలదు. అయితే తన అనుమానం కరెక్ట్ అయితే ఈ 2 శక్తులే కాదు, మరికొన్ని శక్తుల్ని కూడా ఆ శివయోగి మిత్రవింద వశం చేసుండాలి. సందేహం లేదు. చెట్టుకొమ్మ విరిగిపడ్డానికి మిత్రవిందే కారణం. గేటు బయట నుంచి విలంబి మిత్రవింద మీద ఏదో ప్రయోగం చేసుండాలి. అందుకే మిత్రవింద అలా చేసింది. లేకపోతే విలంబి గురించి ఆమెకి అసలు తెలిసే అవకాశమే లేదు. ఏమిటి జేజీ గారు ఆలోచిస్తున్నారు? చరక్ ప్రశ్నతో ఆలోచన నుంచి బయటపెట్టారు ఆచార్యులు. మిత్రవిందలోని అసాధారణ శక్తుల గురించి చరక్తో చెప్పలేదు. ఏం లేదురా, నిన్న చెట్టుకొమ్మ విరిగిన సంఘటన గుర్తొచ్చింది. రేపు నేను బయలుదేరుతున్నాను అన్నాడు. ఎలా? జీప్లోనా, కారులోనా? ఎందుకంటే మిత్రవిందం తీసుకుని రేపు ద్రాక్షారామం, ముక్తేశ్వరం, కోటిపల్లి వెళ్ళొద్దామంటుంది సుశ్రుత.
మాకు కారు అయితేనే వసతిగా ఉంటుంది, అందుకని. అర్థమైంది. కానీ నేను కారు తీసుకెళ్తున్నాను, డ్రైవర్ కాశీ నాతో వస్తున్నాడు, అప్పన్న ఇక్కడే ఉంటాడు. మీ ప్రయాణాన్ని 3 రోజులు వాయిదా వేసుకోండి. మీకోసం కొత్త బెంచ్ కార్ ఆర్డర్ చేశాను, అది గురువారం మన ఇంటి ముందు ఉంటుంది. కొత్త కారుకు వాహన పూజలు చేయించినట్టు ఉంటుంది, మీరు గుళ్ళు చుట్టూ వచ్చినట్టు ఉంటుంది అన్నాడు ఆచార్యులు. కొత్త కారు అనగానే ఉత్సాహంగా చూశాడు చరక్. థ్యాంక్ యూ జేజీ గారు, మీరు చెప్పినట్టే చేస్తాం అన్నాడు. ఇంతలో దేవమ్మ గారి కుక్క టామీ నిశ్శబ్దంగా వచ్చి చరక్ సమీపంలో ఒక పక్కగా తోక ముడిచి బుద్ధిగా కూర్చుంది. దాన్ని ఇద్దరూ గమనించలేదు. ఓ నాయనో, ఎక్కడి నుంచి వస్తున్నారా వీళ్ళు? నిన్నటిదాకా కొత్త బిచ్చగాడు తిరిగాడంటే ఇవాళ ఎవడో కొత్త పిచ్చోడు తయారయ్యాడు. కొట్టినా కొడతాడు, చేతిలో కర్ర ఉంది, తప్పుకోండి అరిచాడు మున్నలూరి వారి అగ్రహారంలోని పౌరుడొకడు. అది సుమారు ఉదయం 10 గంటల ప్రాంతం. కూలీనాలి చేసుకునే జనం హడావుడిగా పొలాలకు వెళ్తున్న సమయం. అప్పుడు తిరిగి అగ్రహారంలో ప్రవేశించాడు విలంబి. ఈసారి విలంబి రూపురేఖలు పూర్తిగా మారిపోయాయి. నడి వయసు పిచ్చోడిలా ఉన్నాడు. ఒత్తుగా పెరిగిన గడ్డం, మీసాలు, దుమ్ము దూసరితో నిండిన చింపిరి జుత్తు, ఒంటి మీద పీలికలైన దుస్తులు, చేతిలో పొడవాటి చెట్టు కొమ్మ ఒకటుంది. చాలా దూరం నుంచి నడిచొస్తున్నట్టుగా మోకాళ్ళ వరకు ఎర్రని ధూళి, పాదాలకి అరిగిపోయిన 2 రకాల చెప్పులు. పల్లికిలించి పిచ్చి చూపులు చూస్తూ వాడు వీధిలోకి వస్తుంటే జనం భయపడి తొలగిపోతున్నారు. చంకన ఉన్న చిన్న జోలను పదే పదే చూసుకుంటూ తనలో తను మాట్లాడుకుంటూ కాసేపు వీధుల్లో అటు ఇటు తిరిగాడు విలంబి. తర్వాత నేరుగా వచ్చి అగ్రహారం గేట్ ఎదురుగా రోడ్డు అవతల అరుగు మీద కూర్చున్నాడు. ఎవరి పనుల్లో వాళ్ళు బిజీగా ఉండడంతో ఇవన్నీ ఎవరూ పట్టించుకోలేదు. చూసి చూడనట్టుగా కాంపౌండ్లోనికి చూశాడు. బయట ఎవరూ కనపడడం లేదు. తనకు ఏదో ఒక సమాచారం తెలియాలంటే ఎవరో ఒకరిని లోనకి పంపించాలి. ఎవరిని పంపిస్తే బాగుంటుంది? తల బరుక్కుంటూ చెట్టు కొమ్మల్లోకి చూశాడు. 1/2 డజను కోతులు కొమ్మల వెంట తిరుగుతూ కనిపించాయి. కోతిని పంపిస్తే ఎలా ఉంటుంది? పంపించేది ఏదైనా సహజంగా ఉండాలి. కోతులో పిల్లులో లోనకు రావడం చూస్తే బయటకి తరిమేస్తారు. పోని చిలుకని పంపిస్తే? చిలుక కోసం అతడి చూపులు గాలిస్తుండగా అదృష్టం కొద్దీ దేవమ్మగారి బొచ్చుకుక్క టామీ వాకిట్లోకి వస్తూ కనిపించింది. వాకిట్లో గింజలేరి తింటున్న ఉడతల్ని తరుముతూ చెలగాటమాడసాగింది. ఇక ఆలస్యం చేయలేదు విలంబి. సమీపంలో ఎవరూ లేరని నిర్ధారణ చేసుకొని టామీకి మంత్రప్రయోగం చేశాడు. మంత్రప్రభావంతో వశమైన టామీ గిరుక్కున తిరిగి నేరుగా పిచ్చోడి వేషంలోని విలంబి వద్దకి పరిగెత్తుకొని వచ్చేసింది. అది రాగానే దానికో బిస్కెట్ ఇచ్చాడు విలంబి. అది బిస్కెట్ తింటుండగా తన జోలలోంచి దారం కట్టిన తెల్లటి పూసలాంటి వస్తువును తీశాడు. పెద్ద సైజు గోలికాయ ప్రమాణంలో ఉంది అది. దాన్ని టామీ మెడలో కట్టాడు. బయటికి కనపడకుండా బొచ్చులోకి సర్దేసి, పోరా, నేరుగా ఆచార్యుని గదిలోకి పోయి నిశ్శబ్దంగా కూర్చో పో అంటూ చేతిని గాల్లో ఊపాడు. అంతే, ఎలా వచ్చిందో అలాగే తిరిగి గేట్లోకి పరిగెత్తింది టామీ. విలంబి కుక్క మెడలో కట్టింది వైర్లెస్ ట్రాన్స్మిషన్ సెట్. దానికి 15 అడుగుల దూరంలోంచి ఎలాంటి శబ్దాలు వచ్చినా ప్రసారం చేసేస్తుంది. దాని రిసీవింగ్ బగ్ విలంబి వద్ద ఉంది. దాన్ని చెవిలో పెట్టుకుని ఫలితం కోసం ఎదురు చూడసాగాడు విలంబి. చూస్తుండగానే టామీ ముందున్న భవంతిలోంచి వెనక్కి అదృశ్యమైంది. కాసేపటి ముందుగా అగ్నివేశాచార్ని గొంతు శాంత గంభీరంగా వినవచ్చింది. మీకోసం కొత్త బెంచ్ కార్ ఆర్డర్ చేశాను, అది గురువారం మన ఇంటి ముందు ఉంటుంది. కొత్త కారుకి వాహన పూజలు చేయించినట్టు ఉంటుంది, మీరు గుళ్ళు చుట్టినట్టు ఉంటుంది అంటున్నాడు. థ్యాంక్ యూ జేజీ గారు, మీరు చెప్పినట్టే చేస్తాం. అది చెరక్ గొంతు. ముత్తాత మునిమనవడు ఒకే చోట ఉన్నారు. ఎంతో కొంత ఇన్ఫర్మేషన్ దొరకకుండా ఉండదు. ఉత్సాహంగా చెవులు రిక్కించాడు విలంబి. సరే, ఇక ఈ విషయాల్ని పక్కన పెడదాం. మనం కోరుకున్న 4 వస్తువులు గుర్తున్నాయిగా? సూటిగా చెరక్ని చూస్తూ ప్రశ్నించాడు. వాటిని ఎలా మర్చిపోతాను జేజీ గారు? శమంతకమని, శిఖిపించం, పాంచజన్యం, మురళి 4 తేవాలనే నా ప్రయత్నం. కాదంటే నేను ఏ సమయానికి ద్వారకలో అడుగు పెడితే పని సానుకూలమవుతుందో ఆలోచించాలి. ఇంతకు ముందే మీకు చెప్పాను, నేను కోటకుమ్మం దాటి లోన అడుగు పెట్టడం సాధ్యం కాదు. అర్థమైంది. కాస్త ఆలోచిస్తే ఏదో మార్గం దొరక్కపోదు. సరిగ్గా ఇప్పటికీ నెల 15 రోజుల తర్వాత ఏకాదశికి దివ్యమైన ముహూర్తం ఉంది. నీ ప్రయాణానికి ఆ ముహూర్తాన్ని ఖాయపరిచాను. నేను ఎస్టేట్కి వెళ్ళి కూర్చుంటే మనం చర్చించుకోవడానికి అవకాశం ఉండదు. ఏదో చెప్పబోతూ టామీని చూసి ఆగాడు చెరక్. యథాలాపంగా చూసినా ఏదో స్ఫురించి ఆశ్చర్యపోయాడు చెరక్. జేజీ గారు, టామీని చూసారా? మీరంటే భయపడి చేస్తుంది. మీరు ఇటు ఉంటే అటు పారిపోతుంది. అలాంటిది ఇంత బుద్ధిగా వచ్చి మన దగ్గర కూర్చుంది ఏమిటండి అన్నాడు చెరక్. ఆచార్యుడు టామీ వంక చూశాడు. నదురు బెదురు లేకుండా అలా కూర్చొని చూస్తుంది. అది కూర్చున్న తీరు,
ఆ చూపులు అసహజంగా ఉన్నాయి. మామూలుగా అయితే ఇది పొరపాటున కూడా ఇటు రాదు. ఏమైంది దీనికి? చరక్, నాకేదో సందేహంగా ఉంది, దాన్ని పట్టుకో చెప్తాను అన్నాడు ఆచార్యుడు సోఫాలోంచి లేస్తూ. చరక్ వెళ్ళి టామీని పట్టుకోబోయాడు. అది పారిపోబోతుంటే తల మీద ఒక్కటిచ్చి ఒడిసి పట్టుకున్నాడు చరక్. చేతికి గోలీలా ఏదో తగిలింది. ఏమిటిది అనుకుంటూ దాన్ని బయటకి లాగి చూసి అదిరిపడ్డాడు. జేజీగారు, మన మాటల్ని ఎవరో వింటున్నాడు అరిచాడు. అంతవరకే విన్నాడు విలంబి. టామీ దొరకడంతో గుట్టు బయటపడిపోయిందని అర్థమైంది. అయితేనే తనకు తెలియకూడని విషయాలే తెలిసాయి. చాలు, ఏ క్షణంలోనైనా వాళ్ళు బయటకి రావచ్చు. వాళ్ళ కంటపడక ముందే తను పారిపోవడం మంచిది. ఈసారి కనిపిస్తే అగ్నివేశాచార్యుడు తనని భస్మం చేసేస్తాడు. క్షణం కూడా ఆలస్యం చేయలేదు విలంబి. పిచ్చిగంతులు వేస్తూ ముందుకు పరిగెత్తాడు. ఇంతలో ఒక ట్రాక్టర్ అతన్ని దాటిపోయింది. వచ్చిన అవకాశాన్ని వదులుకోకుండా ట్రాక్టర్ తొట్టి వెనక పరిగెత్తి పైకెక్కేసి కూర్చున్నాడు. ట్రాక్టర్ వీధి మలుపు తిరిగింది. పిచ్చివాడి వేషంలో ఉన్న విలంబి అక్కడి నుంచి నిష్క్రమించిన 2వ నిమిషంలో అగ్నివేశాచార్యుడు, చరక్లు వడివడిగా గేటు వద్దకు వచ్చారు. కానీ అక్కడ గేటు దగ్గర కానీ రోడ్డు అవతల కానీ ఎవరూ కనపడలేదు. చరక్ అనుమానంతో రోడ్డు దాటి వెళ్ళి అరుగు మీద చూశాడు. అక్కడ ఒక గుడ్డ జోలి కనపడింది. నీళ్ళ మీద పడున్న హియరింగ్ బగ్ దొరికింది. ఏమైందిరా? ఏమిటది? దగ్గరకోసం అడిగాడు ఆచార్యులు. ఇది హియరింగ్ బగ్ జేజీ గారు. ఆ విధవ ఎవడో ఇక్కడే కూర్చొని మన మాటలు విన్నాడు. టామీ దొరికిపోయిందని తెలియగానే ఉడాయించాడు. ఒక్క నిమిషం ఆగండి అంటూ కాస్త దూరంలో ఉన్న సోడా బంక్ వద్దకి పరిగెత్తుకెళ్ళాడు చరక్. చరక్ని చూడగానే బంక్లో వ్యక్తి గౌరవంగా బయటకు వచ్చాడు. ఏమైంది సార్, మీరు ఇలా వచ్చారేమిటి అడిగాడు. ఏం లేదు, మా గేట్ ఎదురుగా అరుగు మీద ఎవరు కూర్చున్నారో చూసారా? వాడా? ఎవడో కొత్త పిచ్చోడు సార్. ఇంత క్రితం వరకు ఇక్కడే ఉండాలి. ఎట్టిపోయాడో పనిలో ఉండి గమనించలేదండి. పిచ్చోడా? అవునండి, పిచ్చోడే. కొత్తగా ఉన్నాడు, ఎవడో తెలీదు. ఇంతకీ ఏమైంది? ఏం లేదులే అంటూ వెనక్కి వచ్చేశాడు చరక్. జేజీ గారు, ఇక్కడ ఎవడో కొత్త పిచ్చోడు ఇంత క్రితం వరకు తిన్న మీద కూర్చున్నట్టు బంకువాడు చెప్తున్నాడు. ఎటుపోయాడో చూడలేదట అన్నాడు. సందేహం లేదు, ఇది వాడి పని అన్నాడు అగ్నివేశాచార్యుడు. ఎవడివాడు? నిన్నటి వరకు బిచ్చగాడి వేషంలో తిరిగినవాడు. మాంత్రికుడు మరుడి సోమయ్య శిష్యుడు విలంబి. పిచ్చాడిలా కొత్త వేషంలో వచ్చి మన మాటలు విన్నాడు. టామీ దొరికిపోగానే మన కంట పడకుండా పారిపోయాడు అన్నాడు ఆచార్యుడు. ఇప్పుడు ఎలా జేజీ తాతయ్య? నేను ద్వారక నుండి ఏం తేవాలనుకుంటున్నానో వాడికి తెలిసిపోయింది. వాడిని ఆపలేమా? అంత శ్రమ అవసరమా? అది కాదు నా ఉద్దేశం. వాళ్ళు ఎంత ఎక్కువ తెలుసుకుంటే అంతకంత వాళ్ళకే ప్రమాదం. ఇప్పుడేమైందని తెలుసుకొని వాళ్ళు మనల్ని ఏమీ చేయలేరు. వెళ్ళని. ఇక వాడు ఈ పరిసరాలకు రాడు. పద, భోజనం వేలైంది. ఇంటికెళ్ళు. అమ్మాయిలిద్దరూ నీకోసం ఎదురు చూస్తూ ఉంటారు. రాత్రికి నా వద్దకి రా, ప్రశాంతంగా చర్చించుకుందాం. వెళ్ళు అంటూ బయలుదేరాడు అగ్నివేశాచార్యుడు. ఏమిట్రా అప్పుడు వెనక్కి వచ్చేసావు? నేనే ఇవాళ రేపు అక్కడికి రావాలనుకుంటున్నాను. తన ముందుకొచ్చిన శిష్యుడు విలంబిని చూసి గంభీరంగా అడిగాడు మాంత్రికుడు మరుడి సోమయ్య. ఏమిటి గురుదేవా, మీరు మున్నలూరి వారి అగ్రహారానిక? ఎందుకు అడిగాడు కంగారుగా విలంబి. ఎందుకేమిట్రా? నీవు చూచిన అందాల సుందరి పేరేమి? మిత్రవింద అని గదు చెప్పినావు. ఆ మిత్రవింద అందాలను పరువాలను మేమును చూడవలదా అంటూ మీసం తిప్పి నవ్వాడు మరుడి సోమయ్య. గురువుగారి వరుస చూసి ఏదో సంకటంలో పడేలా ఉన్నాడనిపించి మరింత కంగారు పడ్డాడు విలంబి. వద్దు గురువుగారు, అలాంటి ఆలోచన పెట్టుకోకండి, నా మాట వినండి అంటూ హెచ్చరించాడు. తర్వాత వింటగాని, ఇంతకి వెళ్ళిన పని ఏమైంది? ఏదైనా ఉపయోగపడే సమాచారం తెచ్చినావా? ప్రాణాలకు తెగించి మరీ సాధించి తెచ్చాను. మనం ఏకాంతంలో మాట్లాడుకోవడం మంచిదనుకుంటాను. అక్కడే ఉన్న అఘోరాను ఇతర శిష్యుల్ని చూస్తూ చెప్పాడు విలంబి. పద మరి. విలంబిని తీసుకొని తన వైపు అడుగులు సారించాడు మరుడి సోమయ్య. అక్కడే ఉన్న అఘోరా కూడా వారితో బయలుదేరాడు. అతను తమతో రావడం విలంబికి ఇష్టం లేదు. కానీ గురువు లాంటి వాడు కాబట్టి మరుడి సోమయ్య అతన్ని వారించలేదు. తలుపు మూసాక ముగ్గురు 3 సోఫాల్లో కూర్చున్నారు. విలంబి తను బయలుదేరి వెళ్ళినప్పటి నుంచి జరిగిందంతా గురువుగారికి వరుసగా వివరించాడు. మున్నలూరి వారి అగ్రహారం విశేషాలు చెప్పాడు. ముఖ్యంగా మిత్రవింద గురించి. అంతా విని చప్పగా పెదవి విరిచాడు అఘోరా. ఇదే మాత్రం నమ్మదగ్గ విషయంగా లేదు అన్నాడు అఘోరా వెంటనే. ఏ విషయం? విలంబి ప్రశ్న. అదేరా, ఒక ఆడపిల్ల కల్లేర చేస్తే చెట్టు కొమ్మ విరిగిపడ్డాం అన్నాడు అఘోరా. అంటే నేను అబద్ధం చెప్పానని మీ ఉద్దేశమా? అఘోర పరిహాసాన్ని అవమానంగా భావిస్తూ రోషంగా అడిగాడు విలంబి. లేదురా, కల్పించి చెప్పావు అంటున్నాను అన్నాడు అఘోర. రెంటికి తేడా ఏముంది? తెలిసి తెలియకుండా ఆ అమ్మాయి గురించి మీరిలా తేలిగ్గా మాట్లాడడం సరికాదు. జరిగింది చెప్పాను. నమ్మటం నమ్మకపోవడం మీ ఇష్టం అన్నాడు. సరే సరే, ఈ విషయంలో వాదులాటలు అనవసరం అంటూ మధ్యలో కల్పించుకున్నాడు సోమయ్య. చెప్పు, ఇంతకీ నువ్వు తెచ్చిన విలువైన సమాచారం ఏమిటి అంటూ తిరిగి అడిగాడు.
అక్కడికే వస్తున్నాను గురువుగారు. ఎప్పుడనేది ఖచ్చితంగా తెలియదు, కానీ తొందరలోనే మరోసారి చరక్ ద్వారకాపురికి వెళ్ళబోతున్నాడు. సందేహం లేదు. అతడు మిత్రవిందను ద్వారక నుండే తీసుకొచ్చాడు. ఆమె సౌందర్య దేవత. చూడాల్సిందే కానీ చెప్పనలవి కాదు. బహుశా అంత పొడవుండ యువతుల్ని మనం చూడలేం. 6 అడుగుల పైమాటే. ఈ కాలపు అమ్మాయి కాదు. చూపు, నడక, హావభావాల్లో ఏదో తెలియని విలక్షణత. తర్వాత ఈసారి వెళ్ళినప్పుడు ద్వారక నుండి 4 వస్తువుల్ని తేవాలనుకుంటున్నాడు. ఆ మాటకి మరడి సోమయ్య ఉద్వేగంతో ముందుకు వంగాడు. శ్రీకృష్ణుడి శమంతకమణి హారం, శిఖిపించం, పాంచజన్యం, మురళి. విలంబి మాటలు విని పగలబడి నవ్వాడు అఘోర. అసలే వికృతమైన గొంతు. నవ్వితే ఆ కర్కశ ధ్వనికి చెవి కన్నభేరీలు పగిలిపోతాయనిపించింది. ఈసారి విలంబి కాదు. మరడి సోమయ్య విసుగ్గా అఘోర వంక చూశాడు. గురూజీ, ఈ నవ్వుకి అర్థమేమిటి అడిగాడు. మరి నవ్వక ఏం చేయను సోమయ్య? విలువైన సమాచారం అంటే అదెంత గొప్పదో అనుకున్నాను. నీ శిష్యుడేం చెప్తున్నాడో నీకైనా అర్థమవుతుందా అంటూ మళ్ళీ నవ్వాడు అఘోర. అర్థం కాలేదు. మీకు ఏమర్థమైందో చెప్పండి అన్నాడు మరడి సోమయ్య. నీ మెప్పు కోసం వీడు కట్టు కథలు వినిపిస్తున్నాడు. ఆ అమ్మాయిని ద్వారక నుంచి తీసుకొచ్చాడంటే కావచ్చు అనుకున్నాను. తిరిగి ద్వారక వెళ్తాడంటే దాందే ఉంది, ఇక్కడ రైలు ఎక్కి అక్కడ దిగుతాడు అనుకుందాం. కానీ శ్రీకృష్ణుడి కిరీటమట, పాంచజన్యమట, శమంతకమని, మురళి. ఏంటిది? అవేమైనా అంగట్లో సరుకా వెళ్ళి కొని తెచ్చుకోవడానికి? 1000 సంవత్సరాల క్రితం ద్వారక నీట మునిగింది. శ్రీకృష్ణుడు ఆభూషణాలు ఏమయ్యాయో తెలిసిన చరిత్రకారులెవరూ లేరు. అయినా అవి తెచ్చి ఏం చేసుకుంటారు? ఇక ఆపు అఘోర, అసహనంగా రిచాడు మరడి సోమయ్య. అఘోర అలా అమాయకంగా మాట్లాడుతుంటే సహించలేకపోయాడు. నిజానికి అఘోరాకి తెలిసింది మరడి సోమయ్యకు అగ్నివేశాచార్యుడితో శత్రుత్వం ఉందని మాత్రమే. అంతకు మించి ఏ విషయాన్ని అతడు అడగలేదు. మరడి సోమయ్య చెప్పనూ లేదు. మీకు తెలీదు, కనీసం తెలుసుకునే ప్రయత్నం కూడా చేయకుండా పరిహసించడం మంచిది కాదు అన్నాడు కోపాన్ని అదుపు చేసుకుంటూ. నా శిష్యుల్ని నేను నమ్ముతాను, ఎందుకంటే వాళ్ళు అబద్ధం చెప్పరు. నా కోసం ప్రాణమైనా ఇస్తారు. విలంబి మాటలు సత్యదూరాలు కావు, వాస్తవాలు. మీరనుకుంటున్నట్టు ఆ అమ్మాయి మిత్రవింద నేటి కలికాలపు ద్వారకా యువతి కాదు. ద్వాపరయుగం చివరిలో నీట మునగక ముందు రోజుల్లోని ద్వారకా పట్టణ యువతి. నాటి శ్రీకృష్ణ బలరాముల్ని, యాదవుల్ని స్వయంగా చూసిన అమ్మాయి. ఇప్పుడు సజీవంగా చెరక్ వెంట వచ్చిందంటే ఆమెలో ఏ శక్తులు లేకుండానే వచ్చిందా? ఏం మాట్లాడుతున్నారు మీరు? వాడు ఆ చెరక్ సామాన్యుడు కాదు. 4 వస్తువుల్ని తెచ్చినా తెస్తాడు. నిజంగా తెస్తే ఏం జరుగుతుందో తెలుసా? మీకు తెలీదు. శవాలతో సావాసం చేసి శ్మశానాల్లో తిరుగుతూ ఎప్పుడు మంత్రసిద్ధుల గురించే దీక్ష వహించే మీకు ఇలాంటి లౌకిక విషయాలు తెలియదు. శమంతకమని రోజుకి 10 బారువుల బంగారాన్ని ఇస్తుంది. అది వచ్చిందంటే మన దేశాన్ని మించిన ధనవంతమైన దేశం మరోటి ఉండదు. శిఖిపించం, అది శ్రీకృష్ణుడు ధరించిన నెమలి పింఛం తెస్తే ఈ దేశానికి ఎలాంటి అరిష్టాలు, గ్రహపీడలు ఉండవు. కృష్ణుని కాలంలో యాదవులు ఎంత సుఖశాంతులతో బతికారో అలా బతకగలరు. కలి ప్రభావం పలచబడిపోతుంది, నిత్య జయంగా ఉంటుంది. ఇక మురళి, సంగీతం వినే పశువులు సాధారణ పశువుల కన్నా అధిక పాల దిగుబడినిస్తున్నాయని పరిశోధకులే చెప్తున్నారు. మురళిగానం అంటే గోవులకి ప్రీతి. ఇక ఆ కృష్ణుడి మురళిని తేవటం జరిగితే దేశంలో పశు సంపద వృద్ధి పొందుతుంది. పాడి పంటలకు కొదవ ఉండదు. దేశం సస్యశ్యామలమవుతుంది. ప్రజల్లో ఈర్ష్యాద్వేషాలు నశిస్తాయి. ఇక పాంచజన్యం, శ్రీకృష్ణుడి శంఖం. ధర్మ సంస్థాపన, తన పాంచజన్యం పూరించి కురుక్షేత్ర సంగ్రామం నడిపించి ధర్మ సంస్థాపన చేశాడు. అలాంటి పాంచజన్యం పూరించడం జరిగితే మీలాంటి నాలాంటి మనము ఎంత? దేశంలోని దుష్టులు, దుర్మార్గులు, అక్రమార్కులు, అవినీతి పరులంతా మట్టి కొట్టుకుపోవాల్సిందే. మీరు అనుకుంటున్నట్టు అవి అమ్ముకోవడానికి కాదు తెచ్చేది, ధర్మాన్ని తిరిగి నిలబెట్టడం కోసం. అగ్నివేశాచార్యుడు చేస్తున్న ప్రయత్నం ఇది. మీరు అనుకున్నట్టు చెరక్ వెళ్ళేది ఈనాటి ద్వారక కాదు, అలనాటి ద్వారకాపురి అంటూ మరడి సోమయ్య చెప్తుంటే చిత్తభ్రమ కలిగినట్టు అలా చూస్తుండిపోయాడు అఘోర. మహిష శక్తిని వశపరచుకోవడానికి చేస్తున్న పనులకి కారణం అగ్నివేశాచార్యుని మీద ద్వేషం అనుకున్నాడు. కానీ దీని వెనుక ఇంత సమాచారం ఉందని తెలీదు. అదే సమయంలో మరో విషయం కూడా అఘోరకి గుర్తొచ్చింది. బాగానే ఉంది సోమయ్య, ఈ విషయాలేవి నాకు తెలియక మాట్లాడాను. సరే, ఏం తెచ్చినా తన సొంతం చేసుకోవాలని పదే పదే నీకు ఫోన్లు చేస్తున్నాడే శంభులింగ మహాపాత్రు, అతనికి వీటిని సొంతం చేస్తావా అడిగాడు అఘోర. తెస్తేగా సొంతం చేయడానికి. అవి తేవడం జరిగితే మనలాంటి వాళ్ళ మనుగడే పోతుంది. ఆ శంభులింగ మహాపాత్ర కూడా నశిస్తాడు.
ధర్మం 4 పాదాల నడిచిన కాలం కృతయుగం, 3 పాదాల నడిచిన కాలం త్రేతాయుగం. అందుకే అంతటి సీతమ్మ వారి మీద అపవాదు పడింది. ఇక ద్వాపరయుగం వచ్చే నాటికి ధర్మం 2 పాదాలే ఉంది. ఇప్పుడు కలియుగంలో కలి ప్రభావం వలన భ్రష్టు పట్టి ధర్మదేవత ఒక్క పాదంతో కుంటుతుంది. దీన్ని మార్చి కలి ప్రభావాన్ని నాశనం చేసి తిరిగి ధర్మం నిలబెట్టాలన్నది అగ్నివేశాచార్యుని సంకల్పం. ఆ సంకల్పానికి విఘాతం కలిగించకపోతే మనం ఉండము. అర్థమైంది కదా. ఇక ఈ విషయాన్ని వదిలి త్వరగా నాకు మహిష శక్తి వశమయ్యేలా చూడండి చాలు. ఎప్పుడు ఏం చేయాలో నేను ఆలోచిస్తాను అన్నాడు మర్రి సోమయ్య. గురువుగారు, మరో విషయం అన్నాడు విలంబి. ఏమిటది? అగ్నివేశాచార్యుడు 2 రోజుల్లో మున్నలూరి వారి అగ్రహారం నుండి 1 రోజుల పాటు ఎక్కడికో వెళ్తున్నారు. మీరు మిత్రవిందను చూడ్డానికి వెళ్ళాలనుకుంటే 4 రోజులు ఆకి బయలుదేరడం మంచిది. అప్పటికి ఆచార్యులు అక్కడ ఉండరు అన్నాడు విలంబి. అర్థమైనట్టు తల పంకించాడు మర్రి సోమయ్య. ఓం కృష్ణం వందే జగద్గురం. నడిపించేవాడు ఆ మాధవుడు ఒక్కడే. మన సంకల్పం లోక కళ్యాణం కోసం కాబట్టి ఆయన సహకారం మనకు ఉంటుంది. మనం కంగారు పడాల్సిందేమీ లేదు. చర్చించుకుంటే ఏదో ఒక మార్గం దొరుకుతుంది. ఏమైనా సందేహాలుంటే అడుగు అంటూ రిలాక్స్డ్గా సోఫాకి చేరబడ్డాడు అగ్నివేశాచార్యుడు. అప్పటికి రాత్రి 8 గంటలు దాటింది సమయం. ముందుగా అనుకున్నట్టే భోంచేయగానే మిత్రవింద శిష్యులతో చెప్పి జయచితాత దగ్గరకు వచ్చేశాడు చెరక్. ఎదురుగా సోఫాలో కూర్చున్నాడు. తమకి కావలసిన 4 సంపాదించాలంటే ఏ సమయంలో ద్వారకకు వెళ్ళడం మంచిది అనేది ఇప్పుడు చెరక్ ముందున్న ప్రధాన సమస్య. ఏదో ఒకటి మాట్లాడుకుంటూనే పరిష్కారం దొరకచ్చు. జేజీ గారు, కాసేపు భారత భాగవతాల్లోని ప్రధాన ఘట్టాల గురించి చెప్పుకుందామా అడిగాడు చెరక్. తప్పకుండా. ఇంతకీ నువ్వేం తెలుసుకోవాలనుకుంటున్నావు? శ్రీకృష్ణ జీవితంలో ముఖ్య ఘట్టాలు చెప్పండి. కృష్ణ జన్మం అదే ఓ అద్భుత ఘట్టం. శ్రీకృష్ణ జీవితాన్ని 3 దశలుగా చెప్పుకోవచ్చు. మొదటి దశ బాల్యం. చెరసాలలో దేవకీ వసుదేవుల తనయుడిగా పుట్టి రేపల్లలో నంద యశోద దంపతులకు పెంపుడు కొడుకుగా చేరడం, పూతన, శకటాసురుడు మొదలగు రాక్షస సంహారం, కాళీయమర్దనం, గోవర్ధనగిరినెత్తి గోకులాన్ని రక్షించడం, యమునా తీరంలో గోపికలతో విహరించడం, ఇవన్నీ బాల్యం కౌమార దశల్లోని విశేషాలు. తన మేనమామ కంసుని వధించి తన తల్లిదండ్రులైన దేవకీ వసుదేవుల్ని చెర విడిపించడంతో కృష్ణుని జీవితంలో 2వ దశ ఆరంభమైంది. అదే నాటి సాంఘిక రాజకీయ జీవితం. కంసవధతో మధుర యాదవుల వశమైంది. కానీ శిశుపాల, జరాసంధ మొదలగు వారితో శత్రుత్వం ఏర్పడింది. శిశుపాలుడు శ్రీకృష్ణుడి మేనత్త కొడుకే కదా, బంధువై ఉండి కూడా శత్రుత్వం దేనికి అడిగాడు చెరక్. శిశుపాలుని వైరానికి 2 ప్రధాన కారణాలు ఉన్నాయి. మొదటి కారణం కంసవధ. రెండో కారణం తను చేసుకోవాలనుకున్న రుక్మిణిని శ్రీకృష్ణుడు ఎత్తుకెళ్ళి వివాహం చేసుకోవడం. అసలు శిశుపాలుని జన్మ వృత్తాంతమే విచిత్రమైనది. అతను శ్రీకృష్ణుడి తండ్రి వసుదేవుని చెల్లెలి కొడుకు, అంటే స్వయంగా శ్రీకృష్ణునికి మేనత్త కొడుకు. అతడు పుట్టినప్పుడే 4 చేతులతో వికార రూపునిగా పుట్టాడు. తమ బిడ్డ గురించి తల్లిదండ్రులు బాధపడుతుండగా మీరు బాధపడాల్సిన పని లేదు. ఎవరు ఈ బాలుణ్ణి ఎత్తుకున్నప్పుడు 2 చేతులు అదృశ్యమై సాధారణ బాలుడిగా మారిపోతాడో అతని చేతిలోనే వీడికి మరణం ఉంటుంది అని అశరీరవాణి హెచ్చరించింది. తమ బిడ్డ మామూలుగా మారాలన్న ఆశతో తల్లిదండ్రులు ఇంటికి వచ్చిన అతిథులందరినీ ఎత్తుకోమని ఇచ్చేవారు. రోజులు గడుస్తున్నాయి కానీ శిశుపాలులో ఏమాత్రం మార్పు రాలేదు. ఇలా ఉండగా ఒకసారి బాలురైన బలరామకృష్ణులు మేనత్తని చూడవచ్చారు. బలరాముడు శిశువుని ఎత్తుకున్నాడు. శిశువు మారలేదు. ఎప్పుడైతే కృష్ణుడు ఎత్తుకున్నాడో మరుక్షణం 4 చేతుల్లో 2 అదృశ్యమై శిశుపాలుడు అందమైన బాలుడిగా మారిపోయాడు. అప్పుడు మేనత్త కన్నీళ్లతో జరిగింది చెప్పి, కృష్ణ, వీణ్ణి నీ చేతులతో చంపుతావా, నాకు పుత్రభిక్ష పెట్టావా అని అడిగింది. అప్పుడు కృష్ణుడు నవ్వుతూ, అత్త, వీడు నాకు మిత్రుడైతే రక్షించబడతాడు, శత్రువైతే నీ కోసం 99 తప్పుల్ని క్షమిస్తాను, కానీ 100వ తప్పు చేస్తే క్షమించను, వీణ్ణి జాగ్రత్తగా పెంచు అంటూ అభయం ఇచ్చాడు. అందుకే మేనత్తకిచ్చిన మాట కోసం శిశుపాలుడి ఆగడాల్ని భరిస్తూ వచ్చాడు కృష్ణుడు, వివరించాడు అగ్నివేశాచార్యుడు. తర్వాత అడిగాడు చరణ్. కంసుని చంపడంలో శత్రువులు ఏర్పడ్డారు అనుకుందాం కదా. ముఖ్యంగా జరాసంధుడు మగధ రాజ్యానికి రాజు, అంటే నేటి బీహార్ ప్రాంతం. మధుర ప్రాంతాన్ని వ్రజనాడు అని అనేవారు. జరాసంధుడి క్రూరత్వం, అతడి దాడులు
వ్రజప్రాంత ప్రజలు భరించలేని పరిస్థితి ఏర్పడింది. శత్రువు జరాసంధుడు మహాబలవంతుడు. అనేకసార్లు మధుర మీద దాడులు చేసి యాదవుల్ని చిరాకుపరిచాడు. ఒకసారైతే కృష్ణుడు జరాసంధుని ఓడించి కూడా క్షమించి వదిలేశాడు. అయినా తన దాడులు ఆపకుండా మరింత సైన్యబలంతో ముట్టడిస్తూనే వచ్చాడు. దీంతో యాదవులు ఇక మధుర ప్రాంతం తమకు క్షేమం కాదని భావించారు. హరివంశం ప్రకారం అయితే యాదవులు మధురను విడిచి సౌరాష్ట్ర దిశగా అంటే దారుకావనం వైపు వలసపోయే ముందు యాదవ కుల పెద్దల సమావేశం జరిగింది. అప్పుడు వికుద్రుడు అనేవాడు వ్రజ ప్రాంతం అంటే మధుర పరిసరాలు మన యాదవులకు చాలినంతగా లేవు. బలరామకృష్ణుల మీద జరాసంధుడు శత్రుత్వం పెంచుకొనున్నాడు. కాబట్టి బలరామకృష్ణ మధురని వదిలి ఎక్కడైనా స్థిరపడితే ఈ దాడులు ఆగవచ్చు అంటూ వాదించాడు. అయితే వికుద్రుడు వాదించినట్టుగా బలరామకృష్ణులు మాత్రమే మధురను వదల్లేదు. వారి వెంట యాదవులంతా వలసగా బయలుదేరారు. పశ్చిమ సముద్ర తీరం వెంట సుమారు 48 యోజనాల విస్తీర్ణం కలిగిన ప్రాంతం దారుకవనం. ఈ దారుకవన ప్రాంతాన్ని చాలా పవిత్రంగా భావిస్తారు. ఈ వనంలో ఎందరో మునులు మహర్షులు తపస్సు చేసేవారు. మునివాటికలు ఉండేవి. వానప్రస్థాశ్రమం స్వీకరించేవారు ఈ ప్రాంతానికి వచ్చేవారు. ఈ దారుకవనం సోమనాథ ఆలయానికి ఉత్తరంగా సప్తద్వీప మండలం వరకు విస్తరించి ఉండేది. అన్నీ వివరించి ఇంకా ఈ విషయాలు వదిలేసి నీ మనసులో ఏముందో చెప్పు, ఇంకా ఏం తెలుసుకోవాలనుకుంటున్నావో చెప్పు అన్నాడు అగ్నివేశాచార్యుడు. నాకు ఉపయోగపడే సమాచారం తెలియాలంటే ద్వారక నీట మునడానికి ముందు ఆ తర్వాత జరిగిన సంఘటనలు తెలియాలి. అప్పుడే కలియుగంలో మీరాశించే ధర్మ సంస్థాపన ఆశయం కోసం ద్వారకాపురిలో ఆ పవిత్రమైన వస్తువుల్ని ఎలా సాధించాలో తెలుస్తుంది అన్నాడు చరక్. నీవు భారత భాగవతాలు చదివావు కదా, నేను చెప్పడం అవసరమా అడిగారు ఆచార్యులు. మీరు చెప్తుంటే నేను ఆలోచించుకోవడానికి అవకాశం ఉంటుంది అన్నాడు చరక్. మనం ముందే అనుకున్నట్టు శ్రీకృష్ణ జీవితంలో బాల్యం తొలి దశ అనుకుంటే కంసవధ నుండి కురుక్షేత్ర సంగ్రామం వరకు తిరుగులేని నాయకునిగా ఎదగడం రెండో దశ. ఇక్కడ భావమరుదులైన శ్రీకృష్ణార్జునుల విశిష్ట స్నేహం చెప్పుకోదగింది. అర్జునుడు నరుడు, కృష్ణుడు నారాయణుడు. ఈ నరనారాయణులు చేరి అద్భుతాలు సాధించారు. కురుక్షేత్రంలో ధర్మరాజుకు విజయం చేకూర్చడం ద్వారా ధర్మస్థాపన చేశారు. కురుక్షేత్ర యుద్ధం తర్వాత కూడా సుమారు 36 సంవత్సరాల వరకు శ్రీకృష్ణుడు తన అవతారం చాలించలేదు. యుద్ధానంతర జీవితాన్ని మూడో దశగా చెప్పుకోవచ్చు. ఈ దశలో శాపాలు ప్రతిశాపాలు, జీవితం ప్రశాంతంగా కొడుకులు కోడళ్ళు మనవలు మునిమనవలతో గడిచిన చివరి ఘట్టంలో విషాదం తప్పలేదు అంటూ చెప్పడం ఆపారు అగ్నివేశాచార్యులు. రాజ్యం వీరభోజ్యం అన్నారు. బలవంతుడిదే రాజ్యం అన్నారు. రాజుల మధ్య యుద్ధాలు సహజం కదా. అలాంటప్పుడు శ్రీకృష్ణుడు ధర్మ సంస్థాపన చేయాల్సిన అవసరం ఎందుకు వచ్చింది అడిగాడు చరక్. ద్వారక నిర్మాణం నుంచి కురుక్షేత్ర యుద్ధం వరకు జరిగిన ముఖ్య ఘట్టాలను పరిశీలిస్తే ఈ ప్రశ్నకు సమాధానం దొరుకుతుంది. అధర్మంగా ప్రవర్తించడం ఎంత తప్పు, అధర్మాన్ని సమర్థించడం కూడా అంతే తప్పవుతుంది. ఎందరో శిశువుల్ని నిర్దాక్షిణ్యంగా వధింపచేసిన శిశుహంతకుడు కంసుడు. అలాంటి దుష్టుణ్ణి వధించినందుకు సంతోషించకపోగా శిశుపాల జరాసంధులు కృష్ణుడి మీద పగ పెంచుకున్నారు. అంటే వాళ్ళు అధర్మాన్ని సమర్థిస్తూ ధర్మం తప్పారు. అలాగే మగధను విస్తరించి పెద్ద సామ్రాజ్యం చేసి చక్రవర్తి కావాలన్నది జరాసంధుని దురాశ. అకారణంగా సైన్యబలాన్ని పెంచుకొని తరచూ దాడులు చేసేవాడు. అలాంటి వాణ్ణి చంపించడం ధర్మమే కదా. అకారణ వైరంతో దాడి చేసిన పండురకుని అంటే పౌండ్రకుడు అతన్ని వధించడం కూడా ధర్మమే కదా. 16,000 మంది కన్యలను చెరపట్టి ఉంచిన దుష్టుడు నరకాసురుని వధించడము ధర్మమే కదా. కానీ అధర్మపరులు ధర్మాన్ని సమర్థించకపోగా ద్వేషం పెంచుకొని తరచూ దాడులు చేయసాగారు. రాజులు స్వార్థపరులై ప్రజాక్షేమాన్ని విస్మరించారు. ఇక ఆ కాలంలో అధర్మం ఎంతగా పెచ్చుమీరిందంటే కౌరవులు నిండు సభలో ద్రౌపదిని అవమానించారు. మాయాజూదంలో రాజ్యాన్ని లాక్కొని పాండవుల్ని అరణ్యవాసానికి పంపించారు. ఆ విధంగా కౌరవులు పాండవులకి చేసిన అన్యాయాలు అనేకం ఉన్నాయి. భీష్మ ద్రోణాది కురువృద్ధులున్న, న్యాయం తెలిసిన కర్ణుడున్న అంతా భృత్యుధర్మానికి కట్టుబడి కౌరవ పక్షాన్నే ఉన్నారు. ఇక పుత్రవాత్సల్యం సర్వము తెలిసిన ధృతరాష్ట్రుని చేతుల్ని కట్టేసింది. దుర్యోధనుడు చక్రవర్తి కాబట్టి అనేక మంది రాజులు అతని అధర్మాన్నే సమర్థిస్తున్నారు. ఈ పరిస్థితులు చక్కబడి
తిరిగి ధర్మం నెలకొనాలంటే యుద్ధం తప్ప మరో మార్గం కనిపించలేదు. అందుకే పరిస్థితుల్ని కురుక్షేత్రం వైపు నడిపించాడు కృష్ణుడు. మాధవుడు నాటి రాజకీయ చతురంగం తెలిసిన మహామేధావి. ఈరోజు రాజకీయ నాయకుడంటే ప్రతి పనిలోని తన పర్సంటేజ్ చూసుకునేవాడు. లంచాలు మరిగి డబ్బు గడించేవాడు. మాటల గారడీతో ప్రజల్ని వంచించి తన ఆస్తుల్ని కూడబెట్టుకునేవాడుగా మారిపోయింది. కానీ నాటి రాజకీయం ఇలాంటిది కాదు. శ్రీకృష్ణుని రాజకీయ చిత్రత ఎంత గొప్పదో చిన్న ఉదాహరణ చెప్తాను. యుద్ధం అనివార్యమని తేలిపోయింది. యుద్ధంలో తన పక్షాన సాయం చేయమని కోరడానికి పాండవ మధ్యముడు అర్జునుడు వచ్చాడు. సుయోధన సార్వభౌముడు వచ్చాడు. ఒకరిది ధర్మం, ఒకరిది అధర్మం. అయినా ఇద్దరూ తనకు కావలసిన వారే. ఎవరిని అసంతృప్తిగా పంపించకూడదు. మరో ముఖ్య విషయం, దుర్యోధనుడు తన అన్న బలరాముడికి ప్రియ శిష్యుడు. యుద్ధక్షేత్రంలో అడుగు పెట్టడమంటూ జరిగితే ఆయన దుర్యోధనుడి పక్షాన్నే యుద్ధం చేస్తాడు. దుర్యోధనుణ్ణి రిక్తహస్తాలతో పంపిస్తే బలరాముడు మనస్తాపం చెందవచ్చు. ఏం చేయాలి? అదే మాధవుని రాజకీయ చతురతకు పరాకాష్ట. మీ ఇద్దరూ కావలసిన వాళ్ళే, ఎవరిని కాదనలేదు. కాబట్టి మా యాదవుల సేనలు ఒక పక్క, నేను మరో పక్క 2 భాగాలు చేస్తున్నాను. నేను ముందే చెప్తున్నాను, నేను ఆయుధం పట్టి యుద్ధం చేయను. కాబట్టి ఎవరికేం కావాలో కోరుకోండి. ముందుగా వచ్చింది పార్థుడు. నీవు చక్రవర్తివి కాబట్టి ఒకరికి చెప్పాల్సిన అవసరం లేదు. కానీ పార్థుడు అన్న ధర్మరాజుకి సమాధానం చెప్పుకోవాలి. అందుచేత మొదటి అవకాశాన్ని పార్థునకిస్తున్నాను అన్నాడు. నీవు ఆయుధం పెట్టక్కర్లేదు బావా, నా రథసారథివై నన్ను నడిపిస్తే చాలు, నాకు నీవే కావాలి అంటూ కృష్ణుని కోరుకున్నాడు అర్జునుడు. పిచ్చివాడ, ఆయుధం పట్టని కృష్ణుణ్ణి రథంలో కూర్చోబెట్టుకుని ఏం చేస్తాడు? నాకు సైన్యం కావాలి అనుకున్న దుర్యోధనుడు యాదవ సైన్యాలని కోరుకున్నాడు. ఆ విధంగా శ్రీకృష్ణుని తంత్రం ఫలించింది. తను పాండవ పక్షాన ఉండటం, అన్న బలరాముడు యుద్ధక్షేత్రానికి రాకుండా ఆపడం కృష్ణుని ఉద్దేశం. అది నెరవేరింది. తమ యాదవ సేనలు కౌరవుల పక్షాన యుద్ధం చేయడం బలరాముడికి సంతోషమే. కానీ తను యుద్ధక్షేత్రంలోకి వస్తే తమ్ముడు కృష్ణుడు పాండవ పక్షాన ఉంటాడు. తమ్ముడికి వ్యతిరేకంగా యుద్ధం చేయలేడు. అందుకే కురుక్షేత్ర సంగ్రామం అప్పుడు బలరాముడు తీర్థయాత్రలకు వెళ్ళిపోవడం జరిగింది. అది రాజకీయ చిత్రత అంటే. అర్థమైంది. మరి శాపాల మాట ఏమిటి అన్నాడు చరక్. అనేక శాపాలున్నప్పటికీ ఇక్కడ మనం ప్రధానంగా చెప్పుకోవాల్సింది గాంధారి శాపం. కురుక్షేత్ర యుద్ధం ముగిసింది. జనక్షయం జరిగింది. కౌరవులు అంతమయ్యారు. పుత్రశోకంలో ఉన్న గాంధారి ధృతరాష్ట్రులను పలకరించి ఓదార్చడానికి వచ్చాడు కృష్ణుడు. అప్పుడు గాంధారి, నువ్వెన్నైనా చెప్పు కృష్ణ, నువ్వు తలుచుకుంటే ఈ ఘోర యుద్ధం జరిగేది కాదు. కురుక్షేత్రం జరిపి నాకు పుత్రశోకం మిగిల్చావు. తప్పదు. నా కొడుకులు ఎలా నశించారో అలాగే కురుక్షేత్రం జరిగిన 30 సంవత్సరాల తర్వాత నీ యదువంశం కూడా నశిస్తుంది. ఇది నా శాపం అంటూ శపించింది. ఆ శాపం 36 సంవత్సరాల తర్వాత ఫలించింది. యదువంశం నశిస్తుంది అనడంలో అర్థం శ్రీకృష్ణుడితో కలిపే కదా అడిగాడు చరక్. అదేగా జరిగింది. కృష్ణ పరమాత్మ అవతారం చాలించింది కూడా అప్పుడే. ద్వాపరం ముగిసి కలియుగ ఆరంభ కాలంలోని సంఘటనలు ఇవి. 1, 2 అకారణంగా కలహించుకొని యాదవ యువకులు మరణించారు. బలరామకృష్ణులు ఎవరికీ చెప్పకుండా వెళ్ళిపోయారు. ద్వారకలో ఏం జరగనుందో తెలియని విషాద పరిస్థితి. హస్తిన నుంచి పార్థుణ్ణి రప్పించారు. ద్వారక నీట మునిగింది. దోపిడీ దొంగలు యాదవుల మీద పడి బంగారం, ధనం దోచుకుపోయారు. ఈ విషయాలన్నీ మహాభారతం మౌసల పర్వంలో స్పష్టంగా వివరించబడింది. ద్వారక మునగడానికి కొద్ది రోజుల ముందు నుంచి ఏం జరిగిందో మరి కాస్త వివరంగా చెప్పండి అడిగాడు చరక్. అప్పుడైనా రెండో అనంతయాత్ర ఆధ్యాత్మిక యాత్ర సఫలమవుతుంది. అప్పుడే నా రెండో యాత్ర సఫలమవుతుంది అన్నాడు చరక్. శాపవశంగా కృష్ణుడి కొడుకు సాంబుడి కడుపున ముసలం పుట్టింది. యాదవ యువకులు దాన్ని బలరాముడికి చూపించి జరిగింది చెప్పారు. ఇది ద్వారకకు అరిష్టం, ఇక్కడ ఉంచకూడదు, దూరంగా తీసుకెళ్ళి అరగదీసి సముద్రంలో కలిపేయండి అని సలహా ఇచ్చాడు. యువకులు ఆ రోకల్ని ద్వారకకు దూరంగా తెచ్చి ఉత్తర తీరంలో దాన్ని అరగదీసి సముద్రంలో కలిపేశారు. చివరికి సన్నటి బద్దలు అరిగిపోయిన రోకలి భాగం మిగిలింది. దాన్ని అక్కడే ఇసుకలో పడేసి వెళ్ళిపోయారు. ఆ ముక్క అటుగా వచ్చిన భిల్లుడికి దొరికింది. బాణంలా ఉంది, వేటకు పనికొస్తుందనుకొని దాన్ని అమ్ముల పొదిలో వేసుకొని వెళ్ళాడు.
రోకలు ఎరగదీసి కలిపిన చోట తీరం వెంట తుంగగడ్డి పెరగడం ఆరంభించింది. రోజులు గడుస్తున్నాయి. యుగసంధి దగ్గర పడింది. యాదవులు తమ కులదేవతలకి కొలుపులు పూజలు చేయడానికి సముద్ర తీరానికి వచ్చారు. కలి ప్రభావంతో వారిలో చాలా మార్పు కనిపించింది. కొలుపులకు పూజలకు మద్య మాంసాదులను ఉపయోగించారు. యాదవ యువకులు మద్యం సేవించి మాంసం తిన్నారు. అసందర్భ ప్రేలాపనలతో ఒకరినొకరు దూషించుకొని ఆరంభించారు. కోపావేశాల్లో ఏం చేస్తున్నారో తమకే తెలీదు. తీరంలో ఎత్తుగా పెరిగిన తుంగ ఊచల్ని పెరికి కొట్టుకొని ఆరంభించారు. అది తాకినవాడు వెంటనే మరణిస్తున్నాడు. వందలు వేల యువకులు అలా కొట్టుకొని చనిపోసాగారు. అదే సమయంలో బలరాముని రథం అటుగా వచ్చింది. జరుగుతున్న ఘోరాన్ని కళ్ళారా చూశాడు. గాంధారి శాప ప్రభావమని అర్థమైంది. నివారించలేని ఘోరం. రథాన్ని వదిలి మనస్తాపంతో కాలినడకన ప్రభాస సమీప వనాల దిశగా నడిచిపోయాడు. అటు పిమ్మట శ్రీకృష్ణుని రథం వచ్చింది. ఎటు చూసినా అక్కడ యాదవ వీరుల శవాలు. ఇంకా కొందరు కొట్టుకుని చస్తూనే ఉన్నారు. అన్న బలరాముని రథం అక్కడుంది. కానీ ఆయన జాడ తెలియలేదు. అవతారం చాలించాల్సిన సమయం దగ్గర పడిందని అర్థమైంది. తాను రథాన్ని అక్కడే వదిలి బలరాముడు వెళ్ళిన దిశగా కాలినడకన బయలుదేరాడు. అడవిలో ఒక చోట అశ్వత్థ వృక్షం కింద పద్మాసన స్థితిలో కూర్చున్న బలరాముడు కనిపించాడు. శ్రీకృష్ణుడు చూస్తుండగానే ఆదిశేషు బయటకొచ్చి ఆ పరంధాముడికి నమస్కరించి వైకుంఠం వైపుగా గగనానికి వెళ్ళిపోయాడు. శ్రీకృష్ణుడు ఇంకా ముందుకు చాలా దూరం నడిచాడు. అక్కడ వృక్షఛాయలో ఒక గుబురు పొదలోకి వెళ్ళి పచ్చిక మీద విశ్రాంతిగా పడుకున్నాడు. కాలు మీద కాలు వేసుకొని ఊపుతూ ఆలోచన ముద్రలో ఉండిపోయాడు. సరిగ్గా అప్పుడే భిల్లుడు అటుగా వచ్చాడు. వాడికి పొదలో లేడీ ఒకటి పచ్చిక మేస్తున్నట్లుగా తోచింది. నీలమేఘశ్యాముడి మాధవుడి పాదం తెలుపు. పాదాన్ని ఊపుతుంటే లేడీ శిరస్సు అనిపించింది. వెంటనే భిల్లుడు బాణం సంధించి వదిలాడు. అది మామూలు బాణం కాదు. రోకలిని అరగదీయగా మిగిలిన బాణం షేపులోని బద్ద. అది సూటిగా వెళ్ళి మాధవుని అరికాల్లో గుచ్చుకుంది. గాంధారి శాపం శ్రీకృష్ణుని వదల్లేదు. బాణం పాదంలో గుచ్చుకోవడానికి అదో శాపం. బిల్లుడు లేడీ కోసం పొదలోకొచ్చి చూడగా తను ఎంత పొరపాటు చేశాడో అర్థమైంది. బోరున ఏడుస్తూ కూలబడిపోయాడు. బొటబొట కన్నీరు విడిచాడు. పిచ్చోడా, ఎందుకురా ఏడుస్తున్నావు? కృష్ణుడి ప్రశ్న. తమను బాణంతో కొట్టిన పాపిని స్వామి, ఇంతకన్నా ఘోర పాతకం ఉంటుందా అంటూ బావురుమన్నాడు భిల్లుడు. దెబ్బకు దెబ్బ కావాలని గత జన్మలో నీవు కోరుకున్న వరమే గదరా ఇది? నేనా? అవును, నువ్వే. మా రామావతార సమయంలో నీవు వాలివి. చెట్టు చాటు నుంచి కొట్టానని దెబ్బకు దెబ్బ కావాలని మరణ సమయంలో అడిగావు. కృష్ణావతారంలో నీ కోరిక తీరుతుందని వరమిచ్చాను. కోరిక తీరిందిగా అన్నాడు కృష్ణుడు. అయ్యో తండ్రి, తెలియని మూర్ఖత్వంతో వానరుడిగా ఆ జన్మలో అలా కోరి ఉంటాను. కానీ ఈ పాపకార్యం నా చేతుల మీదుగా జరిగిందే అంటూ విలపించాడు భిల్లుడు. కృష్ణుడు వారించాడు. నీకు ఏ పాపము అంటదు. నేను అవతారం చాలిస్తున్నాను. చివరగా చూస్తుంది నిన్నే. నీకు శుభమవుతుంది. నా భౌతిక శరీరానికి కాపలాగా నువ్వు ఇక్కడే ఉండు. 2-3 రోజుల్లో మమ్మల్ని వెతుకుతూ పాండవ మధ్యముడు ఇటుగా వస్తాడు. వారికి నా శరీరాన్ని అప్పగించు అంటూ పరమాత్మ అవతారం చాలించాడు. ఇక అక్కడ ద్వారకలో పరిస్థితి ఎలా ఉందంటే, ఇక్కడ కృష్ణుడు అవతారం చాలించిన మరుక్షణమే అక్కడ సముద్రంలో కెరటాల హోరు పెరిగింది. ఎగిసిపడుతున్న కెరటాలు ద్వారకావాసుల్ని విభ్రాంతికి గురి చేస్తున్నాయి. ఇదిలా ఉంటే అక్కడ యాదవ వీరుల మరణ వార్త ద్వారకకు చేరింది. స్త్రీ, బాలురు, వృద్ధులు రోధిస్తూ యువకుల శవాల వద్దకి చేరుకున్నారు. ఎక్కడ చూసినా విషాదం గుండెల్ని పిండుతుంది. ఈ విపత్కర పరిస్థితుల్లోనే బలరామకృష్ణులు కనిపించడం లేదని వార్త గుప్పుమంది. దుశ్శకునాలు పొడచూపుతున్నాయి. సముద్ర తీరంలో అకారణంగా మరణించిన యాదవ వీరులకి అక్కడే శవ సంస్కారాలు నిర్వహించి శ్రాద్ధకర్మలతో పిండ తర్పణాలు విడిచారు ద్వారకావాసులు. బలరామకృష్ణను అన్వేషిస్తూ వెళ్ళిన సైనికులు రిక్తహస్తాలతో తిరిగి వచ్చారు. ద్వారకలో స్త్రీ, బాల, వృద్ధులు తప్ప యువకులే కానరావడం లేదు. పరిస్థితుల్ని గమనిస్తున్న రుక్మిణీదేవి ద్వారకలో పరిస్థితుల్ని వివరిస్తూ వెంటనే అర్జునుడిని పంపించమని హస్తినాపురానికి వర్తమానం పంపింది. ఆ వార్త విన్న తక్షణం పార్థుణ్ణి ద్వారకకు పంపించాడు ధర్మరాజు. పార్థుడు ద్వారక చేరేసరికే 3 రోజులు గడిచిపోయాయి. ద్వారకవాసులకి ధైర్యం చెప్పి బలరామకృష్ణుని వెతుకుతూ బయలుదేరాడు అర్జునుడు. 3 రోజుల తర్వాత ముందుగా
బలరాముని భౌతిక దేహాన్ని, తర్వాత శ్రీకృష్ణుడి పార్థివ శరీరాన్ని చేరుకోగలిగాడు. బిల్లుడు చెప్పిన మాటల్ని బట్టి శ్రీకృష్ణుడు అవతారం చాలించి అప్పటికే 6వ రోజని గుర్తించాడు. గతంలో శ్రీకృష్ణుడు చేసిన హెచ్చరిక గుర్తొచ్చింది. బావా, నేను అవతారం చాలించిన 7వ రోజున ద్వారక నీట మునిగిపోతుంది. ద్వారకను ఖాళీ చేయించి అందరినీ సురక్షితంగా బయటికి తీసుకొచ్చే బాధ్యత నీదే అన్నాడు. అంటే రేపటికి 7వ రోజు తెల్లవారితే ద్వారక నీట మునిగిపోతుంది. ఈ విషయం గుర్తు రాగానే బిల్లుణ్ణి అక్కడే కాపలా ఉంచి వెనుతిరిగాడు అర్జునుడు. అశ్వం మీద తిరిగి ద్వారకను చేరుకునేసరికి వాతావరణం మారిపోయింది. ఆకాశం మబ్బులు పట్టి వర్ష సూచనలు కనిపిస్తున్నాయి. ఈదురుగాలులు ఆరంభించాయి. సముద్రపు అలలు భీకరంగా లేస్తున్నాయి. భూమిలోంచి వింత శబ్దాలు పుడుతున్నాయి. ఈ పరిస్థితిలో బలరామకృష్ణులు ఇక లేరని చెప్తే ద్వారకవాసులు కదలరని తెలుసు. మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.